హాయ్ అండి. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు 6 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాను. అంతా టేప్ కొలతతోనే మీకు చూపిస్తాను. 1/2 ఇంచెస్ కూడా మేము ఖర్చు తీసుకున్నాను. అదేవిధంగా 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. రెండింటికి బాక్స్ తీసి బాక్స్కి నేను డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన ప్రకారంగా కటింగ్ అనేది చేస్తా. కటింగ్ చేసి దాటి పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ అనేది క్లోజ్డ్ అంతా మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు మనం 1/2 ఇంచెస్ చూడండి, క్లోజ్డ్ ఓపెన్స్ అవి ఆపోజిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చి మనం 1/2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం తీసుకుందాం. అదేవిధంగా మనకి 14.5 పొడవు వచ్చింది బ్యాకు. అలాగే మనం చెంకు 14 పాయింట్ వచ్చింది. వెడల్పు వచ్చేసరికి 9 + 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకుందాం. ఇది 36 బ్లౌజు. 9 + 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఇంచుల నెక్కకి 3 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం. ఇప్పుడు 4 ఇంచెస్ నెక్ డౌన్ తీసుకుందాం. అదేవిధంగా 4 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి దానికి మనం డ్రా చేసుకుందాం. అక్కడ 2 నెక్ డౌన్ వచ్చేసరికి 2.5 తీసుకున్నాం. 2.5 తీసుకొని ఇక్కడ వచ్చి షోల్డర్కి డ్రా చేసుకుందాం. ఖర్చు కూడా 1/2 ఇంచెస్ మనం డ్రా చేసుకుందాం. చెంక్ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ డౌన్ చేసుకుందాం. దీనికి ఇప్పుడు మనం 9 + 2 ఉంది కదా, దీనికి మొత్తం మార్కింగ్ చేసుకుందాం బాక్స్ టైపు. ఇప్పుడు 1 ఇంచి గ్యాప్తో మనం చెంక్ డౌన్ అనేది గీసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసరికి మనం కట్ చేసుకుందాం. నెక్ కూడా మనం కొంచెం 2.5 పెట్టుకున్నాము. పెట్టుకొని మార్కింగ్ ప్రకారం మనం నెక్ అనేది మొత్తం బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన అంతా టేప్ కొలితే 12.5 పెట్టాను. 12.5 మార్క్ చేసుకొని అక్కడికి మనం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆ క్లాత్ మీద పెట్టి మొత్తం డ్రా చేసుకుందాం. డ్రా చేసుకునేటప్పుడు మనం 6 ఇంచెస్ ఖర్చులు వదిలేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్కి నెక్లెస్ కంఠం పెట్టాను. నెక్లెస్ కంఠం వచ్చేసి అలా చుట్టూ కూడా మనం బాక్స్ టైపు డ్రా చేసుకొని ఫ్రంట్ వచ్చేసరికి హూక్స్ల ఫిల్ట్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ + 1 ఖర్చు తీసుకున్నాం. డ్రా చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. చెంక దగ్గర కూడా మనం 1/2 ఇంచెస్ లోతు తీసుకుందాం. లోతు తీసుకొని దాని ప్రకారంగా డ్రా చేసిన ప్రకారంగా కూడా మనం కటింగ్ అనేది చేసుకుందాం. కటింగ్ చేసుకుంది మార్కింగు. ఇప్పుడు ఫ్రంట్ హూక్స్లో మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ కూడా మనం షోల్డర్ దగ్గర నుంచి మధ్య భాగానికి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఇది బండగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే హూక్స్ల ఫిల్ డాటు, చెంక డాటు 3 కలిపి మనకి కప్స్లా వస్తుంది. 3టికి కూడా డాట్స్ పెట్టుకున్నాం. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కటింగ్ అనేది మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి చెంక లోతు కూడా మనం తీసుకుందాం. దానికి డాట్ పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసరికి మన లైనింగ్ అనేది తీసుకుందాం. లైనింగ్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, ముడతలు లేకుండాను. ముడతలు లేకుండా ఫోల్డ్ చేసుకున్నాం కదా. అంతా ఫోల్డ్ చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కటింగ్ అనేది మనం చేసుకుందాం. హ్యాండ్స్ అంతా మనం కట్ చేసేసుకొని సైడ్లో ఎడ్జులు అంతా కట్ చేసుకుందాం. ఎడ్జులు కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది కటింగ్ అయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. మాత్రం గుర్తుంచుకోండి. అలా వచ్చేసరికి మనకి ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ కూడా ఎడ్జులు అదే విధంగా ఎడ్జులు తీసుకోవాలి. ఎడ్జులన్నీ కట్ చేసిన తర్వాత మొత్తం మనం లైనింగ్ బ్లౌజ్ని పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం చెంక దగ్గర నుంచి చుట్టూ కూడా మనం మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా మనం కరెక్ట్గా క్రాస్ వచ్చేలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఏ విధంగా డ్రా చేసామో లైనింగ్ అదే విధంగా మనం ఆ బ్లౌజ్ని కూడా కట్ చేసుకుందాం. లైనింగ్ ప్రకారంగా బ్లౌజ్ని కట్ చేసుకుందాం.
ఇప్పుడు చూసాం కదండి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. అదేవిధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ప్లస్ లైనింగ్ కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను.